హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ వంటిల్లు. అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలండి. మహాశివుడికి మహానైవేద్యంగా ఇవాళ పంచామృతం పెట్టబోతున్నాను నేను శివరాత్రికి. అది మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. దీనికి గాను ఒక కప్పు ఆవు పాలు తీసుకున్నానండి, కొంచెం ఆవు పెరుగు తీసుకున్నాను, దాంతోపాటు 2 స్పూన్లు పంచదార, ఇంకా కొంచెం తేనె. మీకు కావాలి అనుకుంటే పటికి బెల్లమైనా తీసుకోవచ్చండి పంచదార ప్లేస్‌లో. ఇక్కడ ఆవు నెయ్యి అందుబాటులో ఉంటే ఆవు నెయ్యి తీసుకోండి. ఇక్కడ నేను మామూలు నెయ్యే తీసుకున్నాను, గేదెది. ఇంకా ఏ ఫ్రూట్స్ అందుబాటులో ఉంటే ఆ ఫ్రూట్స్‌తో చేసుకోవచ్చండి. నేనిక్కడ చక్కెరకేళి తీసుకున్నాను. ఇంకా ప్రాసెస్‌లోకి వెళ్తే ఇక్కడ నేను ఒక గిన్నె తీసుకున్నానండి. దాంట్లోకి ముందుగా తీసుకున్న ఆవు పాలు ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాను. దీంతో పాటు 2 స్పూన్లు ఆవు పెరుగు కూడా వేస్తున్నాను. ఇది తునకలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి. తునకలు తునకలుగా ఉంటే అంత బాగోదు. బాగా మిక్స్ చేసుకొని తర్వాత 2 స్పూన్లు పంచదార కూడా వేసుకొని అది కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత మనం తీసుకున్న తేనె ఉంది కదండీ! అది కూడా దీంట్లోకి యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా 2, 3 నిమిషాలు కలుపుకుంటే మొత్తం కలిసిపోతుంది. ఈ స్టేజ్‌లో మీరు నెయ్యి వేసుకోవచ్చు, లేకపోతే లాస్ట్‌లో అయినా వేసుకోవచ్చు. నేనిక్కడ చూపించే విధంగా చేసుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుందనమాట. ఇక్కడ నేను చక్కెరకేళి తీసుకున్నాను గనుక సన్నగా ఇలా కట్ చేసుకొని స్పూన్‌తో గనుక బాగా మ్యాష్ చేసుకోవాలండి. మనం చేసుకునేది బాగా చిక్కగా ఉండాలి. ఎందుకంటే మనం అరిచేతిలో ప్రసాదం తీసుకున్నప్పుడు కింద పడకూడదు అంటారండి ప్రసాదము. కానీ తీర్థం గాని గుడికెళ్ళినప్పుడు కింద పడకుండా జాగ్రత్తగా రెండో చెయ్యి కూడా కింద పెట్టి నైవేద్యం దేవుడిని చక్కగా స్మరించుకుంటూ అందిపుచ్చుకోవాలండి. అలా చేయటం వల్ల మనకి మంచి జరుగుతుందని మన పెద్దలు చెప్పారు. చూసారు గదా! 2, 3 నిమిషాలకి ఇలా థిక్‌గా వస్తుంది, మనం బాగా మ్యాష్ చేసుకోవటం వల్ల. ఇప్పుడు మనకు అందుబాటులో ఆవు నెయ్యి ఉంటే ఆవు నెయ్యి కానీ, మామూలు నెయ్యి కానీ యేసుకున్నాము అంటే మన పంచామృత ప్రసాదం రెడీ అయిపోతుంది. ఇది అరటిపండుతోనే కాదండి, ఇంకా మీకు ఏ ఫ్రూట్స్ అందుబాటులో ఉంటే ఆ ఫ్రూట్స్‌తో కూడా చేసుకోవచ్చు. శివరాత్రికి, ఇంకా సత్యనారాయణ స్వామి ప్రసాదానికి, ఇంకా వరలక్ష్మి వ్రతానికి, వినాయక చవితికి, ప్రతి ఒక్క పండక్కి మనం ఈ పంచామృతం కాయలు ఏ అందుబాటులో ఉంటే అవి వేసుకొని ప్రసాదంగా సమర్పించవచ్చండి. మెయిన్‌గా శివరాత్రికి ఎందుకు చేస్తారో తెలుసా అండి? మనము రోజు మొత్తం ఉపవాసం ఉంటాము. దేవుణ్ణి స్మరించుకుంటానికి మనకు ఓపిక కావాలి. ఎనర్జీ లెవెల్స్ పడిపోకూడదు. అలా అని తినేసామంటే నిద్రొస్తుంది. దాన్ని అవాయిడ్ చేయడానికి మన పెద్దలు మన సంస్కృతి సాంప్రదాయంలో ఇలాంటివి నైవేద్యాలు మనకు సమర్పించారండి. వాటిని చక్కగా మనం ఆచరిస్తూ మన ముందు తరాల వారికి కూడా తీసుకువెళ్దాం. ఏమంటారు? నచ్చిందా నా వీడియో? నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.